హే గాయ్స్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ అభ్యర్థులకు మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ 5000 ఎంసీక్యూస్తో రూపొందించడం అయితే జరిగిందండి. మరి కేవలము ₹299 తెలుగు మరియు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. జాబ్ సాధించడమే మీ లక్ష్యంగా అయితే దీన్ని రూపొందించడం అయితే జరిగిందండి. అయితే ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చామండి. ఈ మంత్ 25 నవంబర్ 25 వరకు కనుక ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వీరందరికీ కూడా టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు అందచేయడం జరుగుతుంది. ఈచ్ మోడల్ పేపర్ 70 మార్క్స్కి అయితే ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ ఏఎన్ఎం ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కండక్ట్ చేయడము జరుగుతుంది మన యాప్లో. ఓకేనా, డైలీ వైజ్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్, 100% మీకు జాబ్ వచ్చే విధంగా అయితే వీటిని రూపొందించడం జరిగింది. ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో మన టెస్ట్ సిరీస్ నుంచి 80కి 80 మార్కులు అయితే రావడము జరిగింది. కాబట్టి ఆలోచించకండి, వెంటనే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్స్ అంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి వెంటనే. లేదా యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు లింక్ పంపడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మానసిక ఆరోగ్య సంరక్షణ యూనిట్ 3లో భాగంగా ఈ యొక్క క్లాస్ అయితే మనము చెప్పుకుంటున్నామండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకే, యూనిట్ 3లో మనకి ఒక 4 to 5 టాపిక్స్ అయితే సబ్ టాపిక్స్ ఉన్నాయి. అందులో ఈ యొక్క మానసిక ఆరోగ్యము ఒకటి. ఆల్రెడీ క్లాస్ 1 దీనిపైన మనం చూసాము. సో క్లాస్ 2 ఇప్పుడు చూడబోతున్నాము. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ క్లాసెస్ కూడా. ముందుగా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. తప్పకుండా లైక్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. విచ్ పర్సనాలిటీ ట్రైట్ ఈజ్ స్ట్రాంగ్లీ లింక్డ్ టు హైయర్ రిస్క్ ఆఫ్ డిప్రెషన్? అంటే ఏ వ్యక్తిత్వ లక్షణము ఎక్కువగా డిప్రెషన్ ప్రమాదంతో సంబంధం కలిగి ఉంటుంది? ఏ లక్షణం ఉన్న వారిలో డిప్రెషన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశము ఉంది? చూద్దాం. ఎక్స్ట్రోవర్షన్, నెక్స్ట్ న్యూరోటిసిజం, నెక్స్ట్ అగ్రియబిలిటీ లేదా అగ్రిబిలినెస్, నెక్స్ట్ కాన్షియోటియాన్నెస్. ఓకే, కాన్షియోటియాన్సెస్. వివరాలు చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, న్యూరోటిసిజం అనేటువంటి లక్షణం ఉన్న వారిలో మరి ఎక్కువగా డిప్రెషన్ వచ్చేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, న్యూరోటిసిజం క్యారెక్టరైజ్డ్ బై heightened emotional instability is strongly associated with the increased vulnerability to depression. అంటే భావోద్వేగ స్థిరత ఎక్కువగా ఉండే న్యూరోటిసిజం డిప్రెషన్ పట్ల గణనీయమైన ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సిమ్టమ్ ఆఫ్ అ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్? PTSD అంటారండి దీన్ని. క్రింది వాటిలో ఏది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లక్షణంగా మనము చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో అవాయిడెన్స్ ఆఫ్ రిమెంబర్స్ అంటే గుర్తింపుల నుండి దూరంగా ఉండడము. ఓకేనా, దీన్నే మనము పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. ఓకే, అవాయిడెన్స్ ఆఫ్ రిమైండర్స్ అంటే గుర్తింపుల నుంచి దూరంగా ఉండడం. చూద్దాం. PTSD often involves avoidance of situations, peoples or places that remind individuals of a traumatic events. ఓకే, ఇంపార్టెంట్. అంటే సాధారణంగా ట్రామా గుర్తింపు చేసే పరిస్థితులు, వ్యక్తులు లేదా ప్రదేశాలను తప్పించడం కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్. విచ్ అప్రోచ్ ఫోకసెస్ ఆన్ హాలిస్టిక్ వెల్బీయింగ్ ఇంక్లూడింగ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ హెల్త్? ఏ విధానము శారీరక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యము వంటి సమగ్ర శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది? సమగ్ర శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, బయో సైకోసోషల్ మోడల్ అంటారు దీన్ని. ఏమంటారు? బయో సైకోసోషల్ మోడల్. ఏంటిది ఈ విధానము? శారీరక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యం వంటి అంశాలపై లేదా శ్రేయస్సుపై ఎక్కువగా
దృష్టి పెడుతుంది. బయో సైకోసోషల్ మోడల్. ఓకే, చూద్దాం. ద బయో సైకోసోషల్ మోడల్ కన్సిడర్ ద interplay of biological, psychological, and social factors in promoting overall health and well-being. Okay, బయో సైకోసోషల్ మోడల్ సమగ్ర ఆరోగ్యాన్ని మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి జీవశాస్త్ర, మానసిక మరియు సామాజిక అంశాల పరస్పర బంధాన్ని పరిగణలోనికి తీసుకుంటుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, which mental health intervention is used for patients with a severe suicidal ideation? అంటే తీవ్ర ఆత్మహత్య ఆలోచనలు ఉన్న రోగులను ఏ మానసిక ఆరోగ్య చొరవ వీరికి ఉపయోగపడుతుంది? ఓకే, ఏది ఉపయోగపడుతుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, ఎలక్ట్రో కన్వెన్సివ్ థెరపీ. కన్వల్సివ్ థెరపీ అంటారండి దీన్ని. ఓకేనా, ఈ థెరపీ ద్వారా ఈ యొక్క సూసైడ్ చేసుకుందామనే ఆలోచన వచ్చే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వారి ఆలోచనలను మరి మార్చే అవకాశము కూడా ఉంటుంది. ఓకే, convulsive therapy is a rapid and effective treatment for patients with a severe suicidal ideation when other therapies failed. ఓకే, ఇతర చికిత్సలు విఫలమైతే తీవ్ర ఆత్మహత్య ఆలోచనలు ఉన్న రోగులకు కన్వల్సివ్ థెరపీ వేగవంతమైన మరియు ప్రభావవంతమైన చికిత్సగా ఉంటుందండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. Which model of mental health considers societal and economic factors as a critical influence? అంటే మానసిక ఆరోగ్యం కోసం ఏ మోడల్ సమాజము మరియు ఆర్థిక అంశాలను కీలక ప్రభావాలుగా పరిగణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, సోషియో కల్చరల్ మోడల్. ఓకే, సోషియో కల్చరల్ మోడల్ అండి. ఓకేనా, ఇదేంటిది? మానసిక ఆరోగ్యం కోసము మరియు సమాజం మరియు ఆర్థిక అంశాలను కీలక ప్రభావాలుగా పరిగణిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, వివరాలు చూద్దాం. ద సోషియో కల్చరల్ మోడల్ ఎగ్జామిన్ హౌ అ సోషల్ అండ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అ మెంటల్ హెల్త్, ఎంపసైజింగ్ ద రోల్ ఆఫ్ కల్చర్, రిలేషన్షిప్స్ అండ్ కమ్యూనిటీ. అంటే సోషియో కల్చరల్ మోడల్ మానసిక ఆరోగ్యంలో సామాజిక మరియు ఆర్థిక వాతావరణ ప్రభావాన్ని పరిశీలిస్తుంది. సంస్కృతి, సంబంధాలు మరియు సమాజ పాత్రను ప్రాముఖ్యతనివ్వడం అయితే జరుగుతుంది వీటి ద్వారా. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ గ్యాప్ యాక్షన్ ప్రోగ్రామ్ ఇంటెండెడ్ బై WHO? అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన మెంటల్ హెల్త్ గ్యాప్ యాక్షన్ ప్రోగ్రామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఎందుకోసం దీన్ని ప్రారంభించడము జరిగింది? ఓకే, మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఎందుకోసం అండి? ఆన్సర్ ఆప్షన్ బి, ఇంక్రీజింగ్ యాక్సెస్ టు మెంటల్ హెల్త్ కేర్ ఇన్ అ లో రిసోర్స్ సెట్టింగ్. అంటే తక్కువ వనరుల ప్రాంతాలలో మానసిక ఆరోగ్య సేవలను ప్రాప్యత పెంచడం కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడము జరిగింది. ఓకే, చూద్దాం. MH గ్యాప్ focuses on providing accessible and affordable mental health care in a low resource setting to address the treatment gap. Okay, treatment gap. MH గ్యాప్ తక్కువ వనరుల ప్రాంతాలలో సులభంగా అందుబాటులో ఉన్న మరియు చవకైన మానసిక ఆరోగ్య సేవలను అందించడంపై దృష్టి పెడుతుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఎర్లీ సైన్ ఆఫ్ స్కిజోఫ్రెనియా? క్రింది వాటిలో ఏది స్కిజోఫ్రెనియాకు ప్రారంభ లక్షణంగా పరిగణించబడుతుంది? మెంటల్ హెల్త్ కండిషన్ అండి ఇది కూడా, స్కిజోఫ్రెనియా. ఏంటి దీని మరి ఎర్లీ స్టేజ్ సైన్ ఏంటి? ఆప్షన్స్ అండి, సోషల్ విత్డ్రాయల్ అంటే సామాజిక వెలుపు, అంటే సమాజానికి దూరంగా ఉండడం అయితే జరుగుతుందండి. అంటే ఒంటరిగా ఉండడం, లోన్లీనెస్ అనేది ప్రాథమిక లక్షణం.
Social withdrawal is an early sign as individuals may begin to isolate themselves due to distorted particip- sorry యా పర్సెప్షన్స్ అండ్ థాట్ ప్రాసెసెస్. అంటే సామాజిక వెలుపోక ప్రారంభ లక్షణం. ఎందుకంటే వ్యక్తులు వికృతమైన గ్రహణశక్తి మరియు ఆలోచన విధానాల కారణంగా తామే ఒంటరిగా ఉంటారండి. సో కొన్ని కారణాల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి ఒంటరిగా ఉండేటువంటి పరిస్థితి అండి. ఇది ఫస్ట్ స్టేజ్. ఓకేనా, స్నిజోఫీనియాలో. ఓకే, అందరూ కూడా గమనించాలి. వివరాలు చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ మెంటల్ హెల్త్ కండిషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ పర్సిస్టెంట్ ఫియర్ ఆఫ్ అ సోషల్ సెక్యూరిటీ. అంటే సామాజిక పరిశీలన భయంతో సంబంధం కలిగిన సామాజిక ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సోషల్ యాంగ్జైటీ డిసార్డర్. అంటే సామాజిక ఆందోళన వ్యాధి అండి ఇది. ఓకేనా, సామాజిక పరిశీలన భయంతో అంటే ఎవరైనా చూస్తున్నారో అనేటువంటి ఒక మానసిక పరిస్థితి అండి. ఓకేనా, చూద్దాం. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఇన్వాల్వ్స్ ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్ ఆర్ హ్యూమిలేటెడ్ ఇన్ సోషల్ సెట్టింగ్స్ ఇంపాక్టింగ్ డైలీ ఇంటరాక్షన్స్. అంటే సామాజిక ఆందోళన వ్యాధి సామాజిక వాతావరణంలో న్యాయానువాదం లేదా అనుమానానికి గురి కావాలనే తీవ్రమైన భయంతో ఉండి రోజువారీ పరస్పర చర్యలపై ప్రభావితము చూపుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ది biopsychosocial approach in a mental health treatment? Biopsychosocial approach అంటే మానసిక ఆరోగ్యం చికిత్సలో బయోసోషల్ దృష్టికోణం యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? ఆన్సర్, ఇది ఎందుకు చేస్తారు సింపుల్ ఈ టెస్ట్. ఆప్షన్ బి అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ బయోలాజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. అంటే జీవశాస్త్ర, మానసిక, సామాజిక అంశాల సమీకరణ కోసం అయితే ఈ ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఓకే, చూద్దాం. ద biopsychosocial approach addresses mental health comprehensively by integrating biological, psychological and social factors. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే బయోసోషల్ దృష్టికోణం జీవశాస్త్ర, మానసిక మరియు సామాజిక అంశాలను సమగ్రంగా సమీక్షిస్తుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద ఫినోమినన్ వేర్ ఫిజికల్ సిమ్టమ్స్ అక్కర్ డ్యూ టు సైకలాజికల్ స్ట్రెస్? ఓకే, అంటే మానసిక ఒత్తిడితో శారీరక లక్షణాలు సంభవించే దృష్టికోణం కోసం పిలువబడే పదం ఏమిటి? ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సోమటైజేషన్ అంటారు. దీన్ని ఏమంటారు? సోమటైజేషన్. అంటే ఏంటో చూద్దామండి. సోమటైజేషన్ రిఫర్ టు ద అకరెన్స్ ఆఫ్ ఫిజికల్ సిమ్టమ్స్ లైక్ ఎ పెయిన్ ఆర్ ఫ్యాటిక్ వితౌట్ ఏ క్లియర్ మెడికల్ కాజ్ బట్ డ్యూ టు సైకలాజికల్ ఫ్యాక్టర్స్. అర్థమైంది కదండి. సోమటైజేషన్ అనేది మానసిక అంశాల కారణంగా స్పష్టమైన వైద్య కారణం లేకుండా నొప్పి లేదా అలసట వంటి శారీరక లక్షణాలు సంభవించేటువంటి పరిస్థితి. అంటే ఏముండదండి శరీరంలో, ఎలాంటి రోగం ఉండదు, డిసీజ్ ఉండదు, కానీ సో ఆ పెయిన్ అనేది ఉంటుందండి. ఆ పెయిన్, ఓకే, అలసట అనేది సంభవిస్తుంది. దాన్ని సోమటైజేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ స్ట్రాటజీ ఫర్ మెంటల్ హెల్త్ ప్రమోషన్ ఇన్ అ వర్క్ ప్లేస్ సెట్టింగ్స్? అంటే పని ప్రదేశాలలో మానసిక ఆరోగ్యం ప్రమోషన్ కోసం ప్రాథమిక వ్యూహం ఏంటి? ఏం చేయాలి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రొవైడింగ్ మెంటల్ హెల్త్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్. అంటే మానసిక ఆరోగ్యము శిక్షణ మరియు మద్దతు అందించడం ద్వారా మెంటల్గా వారిని మానసికంగా, ఓకే, వర్క్ ప్లేస్లో స్ట్రాంగ్గా ఉండడానికైతే ఉపయోగించే పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఓకే, offering mental health training and resources to ensure employees can manage stress and maintain productivity effectively. ఇంపార్టెంట్. అంటే మానసిక ఆరోగ్య శిక్షణ మరియు వనరులు అందించడం ఉద్యోగులు ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు ఉత్పాదకతను కొనసాగించడానికి ఇది సహాయపడుతుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
నెక్స్ట్ వన్, విచ్ ఇంటర్వెన్షన్ ఈజ్ రికమెండెడ్ ఫర్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూ ఇన్ చిల్డ్రన్స్. అంటే పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు తొందరగానే గుర్తించడానికి ఏ చర్య మనకు సహాయపడుతుంది లేదా సిఫారసు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెగ్యులర్ మెంటల్ హెల్త్ స్క్రీనింగ్స్ ఇన్ స్కూల్స్. అంటే పాఠశాలలో నియమిత మానసిక ఆరోగ్య స్క్రీనింగ్ చేయడం ద్వారా చిన్నపిల్లల్లో ఏమైనా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా, మానసిక సమస్యలు ఉన్నాయని స్కూల్ లెవెల్లోనే మనము గుర్తించే అవకాశము ఉంటుంది. ఓకే, రెగ్యులర్ మెంటల్ హెల్త్ స్క్రీనింగ్స్ ఇన్ స్కూల్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఎర్లీ సైన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ అలోయింగ్ టైమ్లీ ఇంటర్వెన్షన్. ఓకే, పాఠశాలల్లో నియమిత మానసిక ఆరోగ్య స్క్రీనింగ్ మానసిక ఆరోగ్య సమస్యలు తొందరగా లక్షణాలను గుర్తించడంలో సహాయపడుతుంది మరియు సమయానుకూలమైన జోక్యాన్ని కూడా అనుమతిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ సిబిటి ఇన్ మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్? మానసిక ఆరోగ్యం చికిత్సలో కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ ఉపయోగించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఉపయోగిస్తారు ఈ థెరపీని? ఎందుకోసమండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ఆల్టర్ నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ అండ్ బిహేవియర్స్. అంటే ప్రతికూల ఆలోచనల నమూనాలు మరియు ప్రవర్తనలను మార్చడానికి దీన్ని అయితే ఉపయోగించడము జరుగుతుంది. ఓకే, వివరాలు చూద్దాం. CBT helps individuals to identify and change negative thought patterns and behaviors that contribute to mental health issues. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ప్రతికూల ఆలోచన నమూనాలు మరియు ప్రవర్తనను గుర్తించి మార్పు చేయడానికి వ్యక్తులకు ఇది సహాయపడుతుంది. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, వాట్ మెంటల్ హెల్త్ డిజార్డర్ ఇస్ మోస్ట్ కామన్లీ లింక్డ్ టు రిపీటెడ్ ఎక్స్పోజర్ టు ట్రామాటిక్ ఈవెంట్స్. అంటే త్రాసించే సంఘటనలు, పునరావృత ఒత్తిడికి సంబంధించిన అత్యంత సాధారణ మానసిక ఆరోగ్య సమస్య ఏది? ఓకే, అంటే ఈ యొక్క మెంటల్ హెల్త్ డిజార్డర్స్. ఓకే, ట్రామాటిక్ ఈవెంట్స్ అండి. ఓకే, ట్రామాటిక్ ఈవెంట్స్లో ఆన్సర్ ఆప్షన్ బి అండి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారండి దీన్ని. ఓకే, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. చూద్దాం. PTSD arises from experiencing or witnessing traumatic events leading to flashbacks, nightmares and emotional distress అండి. అంటే ట్రామాటిక్ సంఘటనల అనుభవం లేదా వీక్షణ ద్వారా PTSD సంభవిస్తుంది. అంటే అది సంభవించిన కొన్ని రోజులకు ఫ్లాష్ బ్యాక్ దాకా గతాన్ని గుర్తు రావడము, భయానక కలలు రావడం మరియు భావోద్వేగ క్షోభకు దారితీస్తుంది. ఓకేనా, ఏదైనా సంఘటన జరిగినప్పుడు అప్పుడు భయపడతామండి. ఓకేనా, ప్రజెంట్ భయపడతాం మనము. ట్రామాటిక్ సంఘటన అంటాం దాన్ని మనం, ట్రామాటిక్ సిచ్యువేషన్. అదే మనం పదే పదే గుర్తు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కళల రూపంలో కూడా వస్తాయి. సో ఇలాంటి భయానక కళలు మరియు భావోద్వేగ క్షోభకు కూడా ఇదంతా కూడా దారితీస్తుందండి. ఓకేనా, పోస్ట్ డ్రామాటిక్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, విచ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ ఈస్ కామన్లీ అసోసియేటెడ్ విత్ డిప్రెషన్? అంటే డిప్రెషన్కు సాధారణంగా సంబంధించబడే న్యూరో ట్రాన్స్మిటర్ అసమతుల్యత ఏది? ఆప్షన్ బి అండి, సెరోటోనిన్. ఓకే, సెరోటోనిన్. లో లెవెల్ ఆఫ్ సెరోటోనిన్ ఆర్ లింక్డ్ టు డిప్రెషన్ యాజ్ ఇట్ ప్లేస్ ఏ క్రూషల్ రోల్ ఇన్ మూడ్ రెగ్యులేషన్స్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. ఓకే, డిప్రెషన్కు సలహాగా సెరోటోనిన్ తక్కువ స్థాయిలు గుర్తించబడతాయి, ఎందుకంటే ఇది మూడ్ నియంత్రణ మరియు భావోద్వేగ శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తాయండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ బేస్డ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్? కమ్యూనిటీ బేస్డ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ప్రధాన లక్ష్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ప్రమోట్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ కేర్. మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యత మరియు సమీకరణను ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము. ఓకేనా, కమ్యూనిటీ బేస్డ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ యొక్క లక్ష్యం చూద్దాం. ఇంగ్లీష్లో, కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఎయిమ్ టు మేక్ మెంటల్ హెల్త్ కేర్ యాక్సెసిబుల్ అండ్
ఇంటిగ్రేట్ ఇట్ విత్ ఇన్ జనరల్ హెల్త్ సర్వీసెస్ ఫర్ అ బార్డర్ రీచ్. అంటే కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రాంలు మానసిక ఆరోగ్య సంరక్షణను అందుబాటులో ఉంచి సాధారణ ఆరోగ్య సేవలతో సమీకరించడానికి లక్ష్యంగా ఇవైతే ఉండడాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్, విచ్ అప్రోచ్ ఈస్ క్రిటికల్ ఫర్ అడ్రెస్సింగ్ స్టిగ్మా ఇన్ మెంటల్ హెల్త్. అంటే మానసిక ఆరోగ్యంలో అవమానాన్ని ఎదుర్కోవడానికి ఏ దృష్టి కోణము కీలకము? అవమానాన్ని ఎదుర్కోవడానికి ఓకే, ఏ దృష్టికోణం కీలకమండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ప్రజా అవగాహన ప్రచారాలు చాలా ఉపయోగపడతాయి. ఓకే, చూద్దాం. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రెడ్యూస్ communities to reduce stigma, encourage understanding and promote seeking help. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, విచ్ మెంటల్ హెల్త్ కండిషన్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఆల్టరింగ్ పీరియడ్స్ ఆఫ్ మేనియా అండ్ డిప్రెషన్స్. ఓకే, సో మానియా మరియు డిప్రెషన్ మార్పిడి కాలంలో గుర్తించబడే మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్నిజోఫ్రెనియా. బైపోలర్ డిజార్డర్ అంటారండి దీన్ని. ఆప్షన్ బి, బైపోలర్ డిజార్డర్. బైపోలర్ డిజార్డర్ ఇన్వాల్వ్స్ ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ బిట్వీన్ మానియా అంటే హై ఎనర్జీ అండ్ డిప్రెషన్ లో మూడ్. బైపోలర్ డిజార్డర్ మానియా అతివేగము మరియు డిప్రెషన్ తక్కువ మూడ్ మధ్య తీవ్రమైన మూడ్ మార్పులను ఇది కలిగి ఉంటుంది. నెక్స్ట్, విచ్ డెమోగ్రాఫిక్ ఈజ్ మోస్ట్ ఎట్ రిస్క్ ఫర్ సూసైడ్. ఎలాంటి జనాభా ఆత్మహత్యకు అత్యంత ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి? అంటే ఏజ్ గ్రూప్ అని అర్థం. ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో యువకులండి, అడోలసెన్స్ అండ్ యంగ్ అడల్ట్స్ అంటే యువకులు మరియు యవనస్తులు అంటారండి. అంటే యవనస్తులు అంటే టీనేజర్స్. ఓకే, వీరంతా కూడా ఆత్మహత్యకు పాల్పడేటువంటి పీపుల్స్లో ఉండేటువంటి వారుగా మనమైతే చెప్పుకోవచ్చు. సో అడలసెన్స్ అండ్ యంగ్ అడల్ట్స్ ఆర్ ఎట్ హైయర్ రిస్క్ డ్యూ టు ఫ్యాక్టర్స్ లైక్ పీర్ ప్రెషర్, అకాడమిక్ స్ట్రెస్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. స్నేహితుల ఒత్తిడి, విద్యా ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యల వంటి అంశాల కారణంగా యువకులు మరియు యవనస్తులు అధిక ప్రమాదంలో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రమోషన్ యాక్టివిటీస్ ఇన్ స్కూల్స్. పాఠశాలల్లో మానసిక ఆరోగ్య ప్రమోషన్ కార్యక్రమాల లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటది? సో బిల్డింగ్ రిసైలెన్స్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే మానసిక ధీరత్వము మరియు భావోద్వేగ శ్రేయస్సును అభివృద్ధి చేయాలి స్కూల్ లెవెల్లోనే. ఓకే, చూద్దాం. దీస్ యాక్టివిటీస్ ఫోకస్ ఆన్ టీచింగ్ స్టూడెంట్స్ కోపింగ్ స్కిల్స్ అండ్ ఇంప్రూవింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫర్ లాంగ్ టర్మ్ వెల్బీయింగ్. ఈ కార్యక్రమాలు విద్యార్థులకు ఒత్తిడి నిర్వహణ నైపుణ్యాలు నేర్పించడం మరియు దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం భావోద్వేగ నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ బయో సైకోసోషల్ మోడల్ ఇన్ మెంటల్ హెల్త్. అంటే మానసిక ఆరోగ్యంలో బయో సైకోసోషల్ మోడల్ యొక్క ప్రధాన దృష్టి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏ కాంబినేషన్ ఆఫ్ బయలాజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. జీవ విశ్లేషణ, సైకలాజికల్ మరియు పాఠశాల అంశాల కలయిక. చూద్దాం. ద biopsychosocial model emphasizes the interconnected role of biological, psychological and social factors in understanding and treating mental health conditions. అర్థమైంది కదండి, ఇంపార్టెంట్ ఇది. బయోసైకోసోషల్ మోడల్ జీవ విశ్లేషణ, సైకలాజికల్ మరియు సామాజిక అంశాల పరస్పర బంధాన్ని గుర్తించి మానసిక ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మరియు చికిత్స చేయడంలో కీలకమని సూచిస్తుంది. సో గైస్, ఇది చాలా చాలా ముఖ్యమండి ఈ టాపిక్స్ అనేవి. సో నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా మన టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. మీరు జాబ్ సాధించడంలో సహాయపడుతుంది. ఓకేనా?
ఆల్ ది బెస్ట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.